పప్పు వండుకునేటప్పుడు దానితో పాటు మంచి ఫైబర్‌ని కూడా యాడ్ చేస్తే పొట్టే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు రెసిపీ పెసరపప్పు, బీరకాయ, వంకాయ ఫ్రై. నమస్తే అండి. నేను మీ జ్యోష్నా దిలీప్. జ్యోడి కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఎన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నా సరే మనం బేసిక్ రెసిపీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మొదటగా పెసరపప్పు, బీరకాయ ఏ విధంగా వండుకోవాలంటే ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, నిలువుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా ఇంగువ, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనం పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పుని నేను ముందుగా కడిగి 15-20 నిమిషాల పాటు నానబెట్టాను. అందులో నీటినంతా తీసేసి మనం ఉల్లిపాయలలో వేసేసుకోవాలి. ఇక్కడ నీళ్ళనేది యాడ్ చేయకూడదండి. ఈ విధంగా ఉల్లిపాయలలో వేసిన తర్వాత ఆ పోపుతో పాటు మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగేటప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసి మగ్గిస్తే పప్పు పచ్చివాసన పోయి భలే కమ్మటి సువాసన వస్తుందండి. అంతేకాదు తింటున్నప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతా ఉంటే చాలా బాగుంటుంది. 2-3 నిమిషాలు పెసరపప్పు అనేది మగ్గిన తర్వాత టమాటాలు, తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలు అనేవి వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చేదనేది ఖచ్చితంగా చూసుకోండి. బీరకాయ క్వాంటిటీ కూడా అది మీ ఆప్షన్. నేనైతే ఒక బీరకాయ వేసాను. ఈ విధంగా వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకున్నప్పుడు బీరకాయలో నుంచి కొద్దిగా నీరు అనేది ఊరుతుంది. అండ్ టమాటాలో నుంచి కూడా నీరు ఊరుతుంది కాబట్టి నీరు అనేది సరిపోతుందండి. కూరకి సరిపడ కారం వేసుకోవాలి. నీరు శాతం గనక అవసరం అయితే కొద్దిగా నీటిని అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే చివరిగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఎంతో కమ్మనైన పెసరపప్పు బీరకాయ కూర అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చూపించిన విధంగా పెసరపప్పు బీరకాయ అనేది స్మాష్ అయిపోవాలి చేత్తో నలిపితే, అంటే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇప్పుడు వంకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దానండి. ఇక్కడ నేను ఒక్క వంకాయ, పెద్ద వంకాయ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి దాని పైనున్న తొడిమిని తీసేసి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై భాగం పూర్తిగా విడిపోకుండా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయటం వల్ల మనకి లోన పుచ్చు ఉందా లేదా అని కూడా తెలుస్తుందండి. ఇప్పుడు బాండీలో 2 చెంచాల నూనె వేసి వంకాయను 2 వైపులా తిప్పుతా చిన్న మంటపై దూరగా వేగనివ్వాలి. వంకాయ గనుక లేతగా ఉంటే మీకు త్వరగా వేగిపోతుందండి. అండ్ నెక్స్ట్ మీకు వంకాయ జ్యూసీగా ఉండాలన్నా కూడా నేను ఇక్కడ ఒక టిప్ అనేది చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే మన వంకాయ అనేది కాస్త త్వరగా ఉడకాలన్నా లేదంటే జ్యూసీ టెక్స్చర్ రావాలన్నా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి. ఆ వాటర్ అన్ని వంకాయ అనేది పీల్చుకొని మనకి మంచి జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తుంది. తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. వంకాయ బాగా మగ్గాక రుచి సరిపడా ఉప్పు, కారం చల్లి 2 వైపులా బాగా పట్టించి తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఉన్న ఈ కాంబినేషన్ మీకు నచ్చిందా? నచ్చితే గనక మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీ సలహాలు, సందేహాలు ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. మీరు లంచ్ బాక్స్‌లోకి ప్యాకింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే పూర్తిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయండి. అండ్ ఎవ్రీడే మజ్జిగ అనేది బాక్స్‌లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ పెసరపప్పు, బీరకాయ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. అన్ని పోషకాలతో కూడిన ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా! ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే. నేను మీ జ్యోష్నా దిలీప్. మళ్ళీ కలుద్దాం మరో కొత్త వంటకంతో.